అందరికీ నమస్కారం. నారద మహర్షి సూచన ప్రకారం పాండవులందరూ వారిలో వారికి గొడవలు రాకుండా ఒక నిర్ణయం తీసుకొని పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ద్రౌపదితో కలిసి ఉండేలాగా ఒక నియమం పెట్టుకొని ఆ నియమానుసారంగా విభేదాలు లేకుండా అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఇక్కడి వరకు నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. పాండవులు తమ శస్త్రాస్త్రాలతో మిగిలిన రాజులందరినీ తమ వశంలో ఉంచుకున్నారు. ద్రౌపది ఎల్లప్పుడూ పాండవుల ఆదేశం మేరకు నడుచుకుంటూ ఉంటుంది. నాగుల నివాసంతో భోగవతి నగరం ప్రకాశించినట్లు పాండవులు ద్రౌపది విషయంలో ప్రేమగా ఉన్నారు. ద్రౌపది కూడా పాండవుల విషయంలో అంతే ప్రేమగా ఉంది. మహాత్ములైన పాండవులు ధర్మం ప్రకారం జీవిస్తూ సుఖశాంతులతో దోషరహితులై వృద్ధి పొందారు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక బ్రాహ్మణుని గోవులను కొందరు దొంగలు అపహరించి పారిపోయారు. గోధనం అపహరించిన కారణంగా బాధపడుతున్న ఆ బ్రాహ్మణుడు కాండవ ప్రస్థానికి వచ్చి అర్జునుడి దగ్గర ఏడుస్తూ చెప్తున్నాడు, మా గ్రామంలో నీచులు, క్రూరులు, పాపాత్ములైన కొందరు చోరులు గోధనం అపహరించారు. వాటిని మళ్లించడానికి మీ సాయం అవసరమైంది. ప్రశాంతంగా యజ్ఞాలు చేసుకుని హవిస్సులను ఇచ్చే బ్రాహ్మణుని గోవులను దొంగలించారు. బ్రాహ్మణులు, ఋషులు చేసే తపస్సులో 6వ వంతు తపస్సు ఫలితం రాజు తీసుకుని రాజు లోకాన్ని రక్షించాలి. అలా చెయ్యని రాజు పాపాత్ముడు అని లోకాలన్నీ చెప్తున్నాయి. దుఃఖించే నన్ను చూసి మీరు శస్త్రాస్త్రాలని తీసుకొని వాటిని రక్షించండి అని బాధపడుతూ అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు అది అంతా విని భయం లేదు అని ఆ బ్రాహ్మణుడిని ఊరడించాడు. పాండవుల ఆయుధాలు ఉన్న చోట ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నాడు. వాళ్ళు పెట్టుకున్న నియమం ప్రకారం ద్రౌపది ఎవరితో ఉంటే వారి దగ్గరికి మిగిలిన 4 పాండవులు వెళ్ళకూడదు. కాబట్టి అర్జునుడు ధర్మరాజు ఉంటున్న భవనానికి వెళ్ళడానికి శంకించాడు. ఆర్తుడైన ఆ బ్రాహ్మణుని మాటలు మాటిమాటికి అర్జునుడిని ప్రేరేపించాయి. అతని దుఃఖానికి అర్జునుడు చలించిపోయి తనలో తాను అనుకుంటున్నాడు, దీనతాపసి అయిన బ్రాహ్మణుని గోధనం అపహరించబడితే అర్జునుడు అతని కన్నీరు తొడవాలి. రాజద్వారం దగ్గర విలపిస్తున్న ఆ బ్రాహ్మణునికి ఈ రోజు న్యాయం చెయ్యలేకపోతే నిర్లక్ష్యం కారణంగా కలిగే పాపం యుధిష్ఠిరునికి కలుగుతుంది. మేమందరం కలిసి ఆర్తుణ్ణి రక్షించకపోతే ధర్మపాలనలో అశ్రద్ధ ఏర్పడింది అని జనులు భావిస్తారు. దీని కారణంగా మాకు అధర్మ ఫలం అంటుకుంటుంది. నేను రాజును గౌరవించగా భవనంలో ప్రవేశిస్తే నిస్సందేహంగా అన్నగారి ముందు నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం అవుతుంది. రాజు ద్రౌపదితో ఉన్నప్పుడు నేను లోపలికి వెళ్తే నియమ ఉల్లంఘన కారణంగా నేను వనవాసం చేయాలి. ఒకవేళ రాజు దగ్గర నేను చేసిన ప్రతిజ్ఞను తప్పితే అప్పుడు నా మాటలు, నా ప్రతిజ్ఞ వ్యర్థమైపోతుంది. దానివల్ల నాకు అధర్మ దోషం కలుగుతుంది లేదా వనవాసంలో మరణం సంభవిస్తాయి. శరీర నాశనం కంటే గోబ్రాహ్మణ రక్షణ ధర్మమే గొప్పదవుతుంది అని అనుకొని అర్జునుడు గోధనాన్ని రక్షించాలి అని నిర్ణయించుకొని ధర్మరాజును అడిగి లోపలికి ప్రవేశించి ధనస్సు తీసుకొని ప్రసన్నంగా బ్రాహ్మణునితో ఇలా అన్నాడు, బ్రాహ్మణోత్తమ, మీరు నాతో రండి. పరధనాన్ని కోరే క్షుద్రులైన దొంగలు దూరంగా పారిపోకముందే మనం అక్కడికి చేరాలి. నేను ఇప్పుడు ఆ అపహరించబడిన సొత్తును మీకు అప్పగిస్తాను అని చెప్పి అర్జునుడు ధనస్సు, కవచం ధరించి ధ్వజంతో కూడిన రథాన్ని అధిరోహించి దొంగల్ని వెంబడించి బాణాలతో వారిని నాశనం చేసి గోధనాన్ని జయించి మళ్లించాడు. బ్రాహ్మణునకు ఆ ధనమంతా అప్పగించి కీర్తిని పొంది సవ్యసాచి అయిన అర్జునుడు నగరానికి తిరిగి వచ్చాడు. పెద్దలకు నమస్కరించి వారి అభినందనలను పొందాడు. అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, నేను మిమ్మల్ని ద్రౌపదితో కలిసి ఉండగా చూసి మీరు పెట్టిన నియమాన్ని భంగం చేశాను. మన నియమానుసారం వనవాసానికి వెళ్తాను అని అన్నాడు. అర్జునుడి మాటలు విన్న ధర్మరాజు ఎంతో బాధపడుతూ వణుకుతున్న గొంతుతో, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని యుధిష్ఠిరుడు ధర్మ మర్యాదను పాటించే అర్జునుడితో దీన హృదయంతో చెప్తున్నాడు. నువ్వు నా మాటల్ని ఆచరించదలిస్తే ఒక విషయం చెప్తా విను. నువ్వు నా భవనంలోకి ప్రవేశించి నాకు మంచే చేశావు. దానిని నేను సమ్మతించాను. అందులో ఎలాంటి దోషమూ లేదు. అన్న భార్యతో ఉన్న సమయంలో చిన్నవాడి ప్రవేశం ధర్మమే. తమ్ముడు భార్యతో ఉన్న సమయంలో పెద్దవాడి భవన ప్రవేశం అధర్మం. వనవాసం చెయ్యాలనే నీ నిర్ణయం నుండి నీ బుద్ధిని మార్చి నా మాటల్ని ఆచరించు. నీలో ధర్మలోపము లేదు. నువ్వు నన్ను తిరస్కరించనూ లేదు అని చెప్పాడు ధర్మరాజు అర్జునుడితో. అప్పుడు అర్జునుడు, ప్రభు, ధర్మాచరణం నిష్కపటంగా చెయ్యాలి అని పెద్దల నుండి విన్నాను. శాస్త్రాలపై ఒట్టు వేసి నేను సత్యం నుండి ఎప్పటికీ తప్పుకోనని వినయంగా చెప్తున్నాను. మీరు ఆజ్ఞ ఇస్తే మీ ఆజ్ఞ ప్రకారం నేను వనవాసానికి వెళ్తాను అని ధర్మరాజు యుధిష్ఠిరుడి దగ్గర అనుమతితో అర్జునుడు వనవాస దీక్ష పొంది 12 సంవత్సరాలు వనవాసానికి బయలుదేరాడు. అర్జునుడు వనవాసానికి బయలుదేరేటప్పుడు అర్జునుడితో పాటు
వేదజ్ఞులు, మహాత్ములు, బ్రాహ్మణులు అనుసరించారు. వేదాంగవేత్తలు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో ఉండేవారు. బ్రహ్మచారులు, పురాణ పండితులు, భక్తులు, పౌరాణికులు, సన్యాసులు, వానప్రస్థులు, దివ్య కథలను మధురంగా శ్రావ్యంగా చెప్పగల ద్విజులు వీరందరూ అతనిని అనుసరించి వెళ్లారు. ఇంద్రుడిని దేవతలు అనుసరించినట్లు అర్జునుడిని బ్రాహ్మణోత్తములందరూ అనుసరించి వెళ్లారు. అర్జునుడు సుందరమైన వనాలు, సరస్సులు, సముద్ర తీరాలు, దేశాలు, నదులు, పవిత్ర తీర్థాలు చూశాడు. గంగా ద్వారం అంటే హరిద్వార్ చేరి అక్కడ విడిది చేశాడు. ఆ హరిద్వార్ గంగా తీరంలో బ్రాహ్మణులందరూ తమ తమ అగ్నిహోత్రాలను వెలిగించారు. వారి అగ్నిహోత్రాలు ఆ ప్రదేశంలో వెలుగుతూ ఉంటే సన్మార్గులు, జితేంద్రియులు పూల కానుకలు సమర్పించారు. గంగా తీరంలో ఉన్న బ్రాహ్మణులతో ఆ హరిద్వార్ మిక్కిలి శోభించింది. ఇలా విద్వాంసులతో ఆ ప్రదేశం నిండిపోయింది. అప్పుడు అర్జునుడు స్నానానికై గంగా నదిలోకి దిగాడు. స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలిచ్చి అగ్ని కార్యం చెయ్యడానికి గట్టు ఎక్కుతున్నప్పుడు కామరూపిణి అయిన నాగరాజు కూతురైన ఉలూపి అతనిపై ఆసక్తితో అర్జునుడిని లోపలికి లాక్కొని పోయింది. నాగరాజైన కౌరవ్యుని మందిరంలో అర్జునుడు ఏకాగ్రచిత్తుడై ప్రజ్వరిల్లుతున్న అగ్నిని చూశాడు. వెంటనే అర్జునుడు అక్కడే నిర్భయంగా అగ్ని కార్యాన్ని పూర్తి చేశాడు. అగ్ని కార్యం పూర్తి చేసి అర్జునుడు నాగరాజ కన్య ఉలూపితో నవ్వుతూ, "ఈ సాహసం ఎందుకు చేశావు? నువ్వు ఎవరు? ఇది ఏ దేశం? నువ్వెవరి కుమార్తెవు?" అని అడిగాడు. అప్పుడు ఉలూపి, "ఐరావత వంశానికి చెందిన నాగరాజు కౌరవ్యుడు. అతని కుమార్తె ఉలూపి అనే నాగకన్యను నేను. మీరు స్నానానికి గంగా నదిలో దిగినప్పుడు మిమ్మల్ని చూసి కామించాను. కురునందన, నేను మిమ్మల్ని ప్రేమించాను. నేను మీకు నా హృదయాన్ని అర్పించాను" అని చెప్పింది. అర్జునుడు, "కళ్యాణి, నేను నా అన్న ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాలి. నేను నీకు ప్రియం చెయ్యాలనుకుంటున్నాను. నేనింతవరకు అసత్యం చెప్పలేదు. నాకు అసత్య దోషం లేకుండా నీకు ప్రియం కలిగేటట్లు, అందులోనూ నాకు ధర్మలోపం జరగకుండా ఏం చెయ్యాలో చెప్పు. దాన్ని నేను ఆచరిస్తాను" అని అన్నాడు అర్జునుడు. అప్పుడు ఉలూపి, "పాండురాజకుమారా, నువ్వు ఎవరి ఆజ్ఞానుసారం బ్రహ్మచర్యం పాటిస్తూ లోకంలో సంచరిస్తున్నావో అది నాకు తెలుసు. ద్రుపదపుత్రి ద్రౌపది కారణంగా పరస్పరం మీరు ఏర్పరచుకున్న నియమం, దానిని ఉల్లంఘిస్తే 12 సంవత్సరాలు అరణ్యవాసం, బ్రహ్మచర్యం చేయాలనుకోవడం అన్నీ నాకు తెలుసు. ద్రౌపది కారణంగా పరస్పరం ఈ వనవాసం ధర్మవృద్ధికై ధర్మరాజు విధించాడు. ఇక్కడ ధర్మలోపానికి తావులేదు. ఆపద అని వచ్చిన వారిని రక్షించడం క్షత్రియుని కర్తవ్యం. ఇప్పుడు నేను ఆర్తితో నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నన్ను రక్షించడం క్షత్రియునిగా నీ కర్తవ్యం. నా రక్షణ విషయంలో ధర్మలోపం లేదు. దీన్ని కొద్దిపాటి ధర్మాతిక్రమణం అనుకుంటే నా ప్రాణదానంతో అది గొప్ప ధర్మం అవుతుంది. నేను నీ భక్తురాలిని, నన్ను స్వీకరించు. శరణు అన్న వారిని రక్షించడం సత్పురుషుల ప్రథమ కర్తవ్యం. ఈ ప్రార్థన మన్నింపకపోతే నేను చనిపోయినట్లే భావించు. ప్రాణదానం చేసి ఉత్తమ ధర్మాన్ని అనుష్ఠించు. నేను నీకు శరణాగతురాలను. ఎల్లప్పుడూ నువ్వు దీనులను, అనాథలను రక్షిస్తూనే ఉన్నావు. నేను గొప్ప బాధతో నిన్ను శరణు కోరుతున్నాను. నీ పట్ల కోరికతో ఉన్న నాకు ప్రియం చెయ్యి" అని అనింది ఉలూపి. ఉలూపి చెప్పిన మాటలు ధర్మబద్ధాలే అని భావించిన అర్జునుడు నాగుల భవనంలో ఆ రోజు రాత్రి గడిపి ప్రాతకాలాన సూర్యోదయమయ్యాక ఆ కౌరవ్యుని భవనం నుండి బయటకి వచ్చాడు. ఉలూపితో కలిసి అర్జునుడు గంగా ద్వారానికి వచ్చాడు. ఆమె అతనిని అక్కడ విడిచి తన భవనానికి తిరిగి వెళ్ళేటప్పుడు, "నీటిలో ఉన్నప్పుడు నిన్ను ఎవరూ జయించలేరు అని, అజేయుడవవుతావని, జలచరాలన్నీ నీకు వశమై ఉంటాయని వరం ఇచ్చి వెళ్ళింది ఉలూపి." అలా అర్జునుడు ఉలూపియందు మహాబలవంతుడు, మనోహరుడు అయిన ఇరావంతుడు అనే కొడుకును కన్నాడు. ఆ తర్వాత జరిగిన వృత్తాంతమంతా బ్రాహ్మణులకు చెప్పి అర్జునుడు హిమాలయం దిశగా బయలుదేరాడు. అగస్త్యవటం, వశిష్ఠ పర్వతం, భృగుతుంగం మొదలైన ప్రదేశాల్లో అర్జునుడు పవిత్ర స్నానాలు, పూజలు, ధార్మిక కర్మలు ఆచరించాడు. ఆయా తీర్థాలలో అర్జునుడు బ్రాహ్మణులందరికీ నివాస గృహాలను, అనుష్ఠానానికి వేల కొలది గోవులను సమకూర్చాడు. దివ్యమైన హిరణ్య బిందు తీర్థంలో స్నానం ఆచరించి అర్జునుడు అనేక పవిత్ర స్థలాలను దర్శించాడు. ఆ తర్వాత హిమాలయ పర్వతం నుండి దిగిన అర్జునుడు బ్రాహ్మణులతో కలిసి తూర్పు దిశగా బయలుదేరాడు. ఆ తర్వాత అనేక తీర్థాలను, నైమిసారణ్యంలోని ఉత్పలిని నది, నంద, అపరనంద, కౌశికి, మహానది, గయా తీర్థం, గంగా నదులను ఆసక్తిగా చూశాడు. ఆ విధంగా అన్ని తీర్థాలను, ఆశ్రమాలను సందర్శిస్తూ తనను తాను పవిత్రం చేసుకుంటూ బ్రాహ్మణులకు అనేక గోదానాలు చేశాడు. ఆ తర్వాత అంగదేశం అంటే బీహార్, వంగ అంటే బెంగాల్,
కళింగ దేశం అంటే ఒడిస్సా దేశాల్లోని కొన్ని పవిత్ర తీర్థాలను, పుణ్య మందిరాలను దర్శించాడు. అక్కడ తీర్థాలన్నిటినీ దర్శించి శాస్త్రవిధిగా బ్రాహ్మణులకు దానాలు సమర్పించాడు. బ్రాహ్మణులందరూ అర్జునుడు కళింగ నగర ద్వారం చేరగానే అతని అనుమతితో కొంతమంది తిరిగి వెనక్కి వెళ్లారు. మిగిలిన అనుచరులతో అర్జునుడు సముద్ర తీరానికి చేరాడు. ఆ కళింగ దేశాన్ని దాటి అర్జునుడు అనేక దేశాల్ని, మందిరాలను, ఇళ్లను చూస్తూ ముందుకు సాగాడు. తాపసులచే ప్రకాశించే మహేంద్ర పర్వతాన్ని అంటే ఒడిస్సాలోని ఈస్టర్న్ ఘాట్స్ అవి చూసుకుంటూ సముద్ర తీర్థయాత్ర చేస్తూ మెల్లగా మణిపురం అంటే మణిపూర్ చేరాడు. అక్కడ అన్ని తీర్థాలను, పవిత్ర ప్రదేశాలను దర్శించి అర్జునుడు మణిపూర్ రాజైన చిత్రవాహనుడు దర్శనం కోసం వెళ్ళాడు. ఆ చిత్రవాహనుడు ధర్మవేత్త. అతని కూతురు సౌందర్య రాశి చిత్రాంగద. స్వేచ్ఛగా ఆ మణిపూర్లో తిరిగే చిత్రాంగద అందాన్ని చూసి ఆమెను చేపట్టాలి అనుకున్నాడు అర్జునుడు. చిత్రవాహనుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడు తన కోరికను మహారాజుకి చెప్పాడు. మహారాజా, నేను ఉత్తమ క్షత్రియుణ్ణి, నాకు మీ కుమార్తెను దానం చెయ్యండి అని అన్నాడు. రాజు అది విని అతనితో, మీరు ఎవరి కుమారులు అని అడిగాడు. అర్జునుడు, నేను పాండురాజు పుత్రుడను అని చెప్పాడు. ఆ రాజు అర్జునుడితో, మా వంశంలో ప్రభంజనుడు అనే సమర్థుడైన రాజు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ఆ రాజు ఉత్తమమైన తపస్సు చేసి తన తపస్సుతో శివుణ్ణి మెప్పించాడు. ఉమాపతి తన తపస్సుకి మెచ్చి నీ వంశంలో ఇకపై ఒక్కొక్క సంతానం కలుగుతుంది అని వరం ఇచ్చి ఆశీర్వదించాడు. అప్పటి నుండి మా వంశంలో ఒక్కొక్క సంతానమే కలిగింది. నా పూర్వులందరికీ పుత్ర సంతానం కలిగింది. నాకు మాత్రం ఒకే ఒక కులవర్ధకురాలైన కూతురు జన్మించింది. కురునందన, నా దృష్టిలో ఈమె నాకు పుత్రునితో సమానం. ఈ కుమార్తె కారణంగా పుట్టిన కుమారుడు నాకు కూడా మొదటి కుమారుడు అవుతాడు. అప్పటి కాలంలో కొడుకులు లేనప్పుడు కూతురు కొడుకులనే రాజ్యానికి వారసుడిగా చేసుకుంటారు. అలా చిత్రాంగద ద్వారా పుట్టే బిడ్డను తన రాజ్యానికి వారసుడిగా కోరుకున్నాడు చిత్రవాహనుడు. ఈ వివాహంలో నాకు నువ్విచ్చే శుల్కం ఇదే అవుతుంది. ఈ నియమానుసారం ఈమెను పరిగ్రహించు అని అన్నాడు చిత్రవాహనుడు. అర్జునుడు సరే అని ఆ కన్యను పాణిగ్రహణం చేశాడు. 3 సంవత్సరాలు ఆమెతో అక్కడే ఉన్నాడు. చిత్రాంగదకు ఒక కుమారుడు జన్మించిన తర్వాత చిత్రవాహనుని అనుమతితో అర్జునుడు మళ్ళీ యాత్రలకు బయలుదేరాడు. ఆ తర్వాత అర్జునుడు పరమ పావనులైన ఋషులతో ప్రకాశించే దక్షిణ సముద్ర తీరంలోని తీర్థాలన్నింటినీ దర్శించాడు. అక్కడ తాపసులందరూ 5 తీర్థాలను వదిలేశారు. పూర్వం ఆ తీర్థాలు తాపసులతో నిండి ఉండేవి. అగస్త్య తీర్థం, సౌభద్ర తీర్థం, పరమ పవిత్రమైన పౌలోమ తీర్థం, అశ్వమేధ యాగాచరణ ఫలం ఇచ్చే కారందమ తీర్థం, సకల పాపాలను పోగొట్టే భారద్వాజ తీర్థం, వీటన్నిటిని అర్జునుడు దర్శించాడు. ఈ తీర్థాలన్నీ జనులు లేక ఏకాంత ప్రదేశాల్లో ఉన్నాయి. అది చూసి అర్జునుడు ఈ తీర్థాలన్నీ తాపసులచే విడవబడ్డాయి అని గ్రహించాడు. చేతులు జోడించి అక్కడ ఉన్న తాపసులని అడిగాడు. తాపసులు ఈ తీర్థాలను ఎందుకు విడిచిపెట్టారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, ఈ తీర్థాల్లో 5 మొసళ్ళు ఉన్నాయి. తాపసులు స్నానం చేయడానికి తీర్థాల్లో దిగితే ఆ మొసళ్ళు వాళ్ళని లాగి తినేస్తున్నాయి. ఈ కారణంగా తాపసులు ఈ తీర్థాలను వదిలేశారు అని చెప్పారు. అది విన్న అర్జునుడు తపోధనులు వద్దు అంటున్నా కూడా వాటిని చూడడానికి వెళ్ళాడు. అర్జునుడు సౌభద్ర తీరంలో దిగి స్నానం చేస్తూ ఉండగా నీటిలోని పెద్ద మొసలి ఒకటి అర్జునుడి పాదాన్ని పట్టుకుని గట్టిగా లాగింది. బలవంతులలో శ్రేష్ఠుడైన అర్జునుడు తన బాహుబలాన్ని ఉపయోగించి ఆ మొసలిని గట్టిగా లాగి భూమిపై పడేశాడు. అర్జునుడిచే బయటపడ్డ ఆ మొసలి సర్వాలంకార భూషితురాలైన స్త్రీగా మారింది. ఆ దివ్యకాంత తన శరీర సౌందర్యంతో, ఆభరణాలతో ప్రకాశిస్తుంది. అది చూసి ఆశ్చర్యపడిన అర్జునుడు ఆమెతో, కళ్యాణి, నువ్వెవరు? ఏ కారణం వల్ల మొసలి రూపం ధరించావు? నీ ఈ దుర్గతికి నువ్వు చేసిన ఘోరమైన తప్పు ఏంటి అని అడిగాడు. అప్పుడు అప్సరస చెప్తుంది, మహాబాహు, నేను నందనవనంలో నివసించే అప్సరసను. నేను కుబేరుడికి సదా ఇష్టమైన దాన్ని. నా పేరు వర్గ. నా స్నేహితురాళ్ళు 4 స్వేచ్ఛా సంచారం గల సుందరీమణులు. వారితో కలిసి ఒకరోజు కుబేరుని మందిరానికి బయలుదేరాము. అక్కడ దారిలో జితేంద్రియుడైన ఒకానొక బ్రాహ్మణుని మేమందరం చూసాం. అతడు రూపవంతుడు, ఒక్కడే వేదాభ్యాసం చేస్తున్నాడు. అతని తేజస్సుతో, తపస్సుతో ఆ వనం అంతా ప్రకాశిస్తోంది. సూర్యుని వలె అతడు ఆ ప్రదేశాన్నంతటినీ వెలిగిస్తున్నాడు. అతని అద్భుతమైన తపస్సును చూసి తన తపస్సుకు విఘ్నం కలిగించాలని ఆ ప్రదేశంలో మేము 5 దిగాము. నేను, సౌరభేయి, సమీచి, బుద్బుద, లత అనే మేమంతా ఒక్కసారిగా ఆ బ్రాహ్మణుని సమీపంలో దిగి పాటలతో, నవ్వులతో అతన్ని ప్రలోభ పెట్టాము. అతను నిర్మలమైన తపస్సులో ఉండి చలించలేదు. మా మీద కోపం వచ్చి ఆ బ్రాహ్మణుడు, అప్సరసలారా,
మీరు 100 సంవత్సరాలు మొసళ్ళై ఈ తీర్థంలో నివసించండి అని శపించాడు. ఆ బ్రాహ్మణుని శాపం పొంది మేము తల్లడిల్లిపోయాం. మేమందరం ఆ బ్రాహ్మణుణ్ణి శరణు వేడాము. మేము సౌందర్య యవ్వన మదాలతో గర్వపడ్డాం. మీ పట్ల అనుచితంగా ప్రవర్తించాము. మమ్మల్ని క్షమించండి. మాకు మీ శాపం మరణంతో సమానం. మేము మీ వంటి జితేంద్రియులను మోహపరచాలని ప్రయత్నించాము. స్త్రీలను చంపరాదని ధర్మపరాయణుల అభిప్రాయం. మీరు ధర్మంతో ఉన్నతిని పొందాలి. ప్రాణులందరి పట్ల బ్రాహ్మణుడు మైత్రితో ఉంటాడు అని లోకం అనుకునే ఈ అభిప్రాయాన్ని నిజం చేయండి. మేము మీ శరణు కోరుతున్నాము. మమ్మల్ని 5గురిని రక్షించండి అని అడిగాము. అప్పుడు ధర్మాత్ముడైన సత్కర్మలు చేసే ఆ బ్రాహ్మణుడు మా ప్రార్థనను మన్నించి ఇలా అనుగ్రహించాడు. 100, 100 అనే పదాలు లోకంలో అనంత సంఖ్యను తెలుపుతున్నాయి. కానీ నేను చెప్పిన 100 అనే పదానికి 100 అర్థం అగుగాక, అక్షయం కాకుండుగాక అని చెప్పి మొసళ్ళుగా ఉండి మనుషులను నీటిలోకి లాగే మిమ్మల్ని ఒక నరోత్తముడు నీటి నుండి బయటకు లాగుతాడు. అప్పుడు మీకు మీ పూర్వ రూపాలు వస్తాయి. నవ్వులాటకు కూడా నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు. మిమ్మల్ని బయటకు లాగిన తర్వాత ఆ తీర్థాలకు నారీ తీర్థాలు అని పేర్లు స్థిరపడతాయి. విద్వాంసులైన పురుషులకు పవిత్ర తీర్థాలు అవుతాయి అని అన్నాడు. మేము ఆ మహర్షికి నమస్కరించి ప్రదక్షిణం చేసి దుఃఖంతో ఆ ప్రదేశం నుండి వేరొక చోటకి బయలుదేరాము. మాకు మా పూర్వ రూపాన్ని చేకూర్చగల ఆ నరోత్తముడు ఎప్పుడు ఎక్కడ కలుస్తాడా అని ఆలోచిస్తూ వెళ్తున్నాము. అప్పుడు మాకు నారద మహర్షి కనిపించారు. ఆయనకు నమస్కరించి సిగ్గుతో ముఖాలు దించుకుని నిలబడ్డాము. నారద మహర్షి మా దుఃఖానికి కారణం అడిగాడు. మేము జరిగిన విషయం అంతా చెప్పాము. అది విన్న నారద మహర్షి, దక్షిణ సముద్ర తీరంలో 5 ప్రసిద్ధ తీర్థాలు ఉన్నాయి. అవి పుణ్యజనకాలు, రమణీయాలు. మీరందరూ ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళండి. అక్కడికి పురుష శ్రేష్ఠుడు పాండునందనుడైన అర్జునుడు వచ్చి మిమ్మల్ని ఈ దుఃఖం నుంచి దూరం చేస్తాడు అని చెప్పాడు. నారదుని మాటలు విని మేమైదుగురుము ఇక్కడికి వచ్చాము. మీచే నేను శాప విముక్తి పొందాను. నా 4 స్నేహితులు కూడా వేరు తీర్థాల్లో ఉన్నారు. ఈ పుణ్యకర్మ ద్వారా వారిని కూడా విడిపించండి అని అనింది అప్సరస. అర్జునుడు ఆ అప్సరస 4 స్నేహితులను కూడా ముని శాపం నుంచి విడిపించాడు. నీటి నుండి బయటకు వచ్చి పూర్వపు దేహాన్ని పొంది ఆ అప్సరసలు పూర్వం వలె సుందరీమణులై ప్రకాశించారు. అలా తీర్థాలన్నీ స్నానయోగ్యాలుగా చేసి మళ్ళీ అక్కడి నుండి తీర్థయాత్ర కొనసాగించాడు అర్జునుడు. ఆ తర్వాత అర్జునుడి ప్రయాణం ఎక్కడికి, తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.